వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు. ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి. అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి రెండో తోపు వచ్చాడంట. ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలకు, నేను అందరికీ చెప్పను, కొంతమంది పిల్లలకి ఫోన్పే చేస్తా అంటాడంట. డబ్బులు 10,000 15,000 అట్లా ఫోన్పే చేసి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసులు పెట్టడం, ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం, ఇళ్ళ దగ్గర పంపించి తిట్టడం. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా చాతగాని మగవాళ్ళకు కూడా ఒక చాత్రం అనేది ఉంటుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు. కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసులు పెట్టించింది, సునీతమ్మ కొడుకు కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి రెడ్డి సోదరులు పిల్లలు కానీ, చాలామంది బీసీ పిల్లలు కానీ, యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. మీరందరూ మంచిగా చదువుకోండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు వెళ్ళండి, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదవుతుంది. మీ కుటుంబాలు కూడా ఎంతోమంది ఆధారపడి ఉంటారు. కాబట్టి యూత్కి కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను, ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. దయచేసి వాళ్ళు ఉచ్చులో పడొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరు కూడా మీరు చదువుకోండి, మంచిగా ఉన్నాను. ఫ్యాక్షన్లు వద్దు, గొడవలు వద్దు. ఫ్యాక్షన్లు కావడం వల్ల బలవుతారు కానీ ఆ కుటుంబాలు బాగుండవు. దానికని దయచేసి మీరందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయండి. లేదంటే వ్యవసాయం చేసుకుందాం. మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగా ఉంటుంది. దానికని దయచేసి పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాం.